హాయ్ హలో నమస్తే. అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ బీఫ్ కాంట్రవర్సీ. ఈయన బీఫ్ కాంట్రవర్సీ ఏంటంటే, అక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ లేడీ అనుకుంటా, లేడీ క్యాండిడేట్ కుంకీ చౌదరి. అస్సాంలో ఇప్పుడు పోటీ చేస్తున్న కుంకీ చౌదరి అనే ఒక యంగ్ గర్ల్ అక్కడ పోటీ చేస్తుంది అనమాట ఎమ్మెల్యేగా. మరి అది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచా లేదంటే ఐయుఎంఎల్ నుంచే, బట్ ఏదైనా సరే అపోనెంట్ కుంకీ చౌదరి. ఇతను ఏం చేశాడంటే, సీఎం హిమంత బిశ్వా శర్మ కుంకీ చౌదరి వాళ్ళ అమ్మా నాన్నగారు, మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఎక్కడో హోటల్లోనో రెస్టారెంట్లోనో బీఫ్ తింటుంటే ఫోటో తీశాడట కూడా. ఆ ఫోటో షేర్ చేసి ఈ క్యాండిడేట్ కుంకీ చౌదరి అనేటువంటి క్యాండిడేట్ వాళ్ళ పేరెంట్స్ బీఫ్ తింటారని ఎలక్షన్ ముందు రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎంత టిపికల్ మైండ్ సెట్ అంటే వీళ్ళది. ఎలక్షన్ ముందు రోజు బీఫ్ తింటున్నారని చెప్పి పోస్ట్ చేశారు, ఎందుకు హిందువులు ఓట్లు లేకుండా ఉంటారని. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, మరి వాడు హిందువులు కూడా చాలామంది తింటారన్న సంగతి వీళ్ళకి తెలియదు. సరే కనీసం అట్లీస్ట్ వాళ్ళు నాన్ వెజిటేరియన్స్, బ్రాహ్మణ్స్, వైశ్యాస్ అట్లీస్ట్ వాళ్ళ ఓట్లు అన్న పడతాయని చెప్పి ఈ జిమ్మికలు చేస్తారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ అస్సాం, బట్ మోరోవర్ అక్కడ అస్సాంలో ఒక యాక్ట్ ఉంది, అస్సాం క్యాటిల్ ప్రివెన్షన్ యాక్ట్ అని, ప్రిజర్వేషన్ యాక్ట్, అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారం బీఫ్ తినకూడదని ఏం లేదు, కొన్ని ఏరియాస్లో తినొద్దని ఒక చట్టం చేశారనమాట. ఎక్కడెక్కడైతే వైశ్యులు, బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి ఏరియా ఉందో అక్కడ మీరు పబ్లిక్గా తినొద్దు మీరు అని అంతవరకు చట్టం ఉందంటే, కంప్లీట్గా బ్యాన్ అయితే కాల అస్సాంలో బీఫ్ ఈటింగ్ అనేది. బట్ ఇతను పోస్ట్ చేశాడు దాంట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళంటనే రెస్పాండ్ అయ్యారు. కుంకీ చౌదరి వాళ్ళ యొక్క పేరెంట్స్ రెస్పాండ్ అయ్యి, మీరు ఫేక్ ఫోటో పోస్ట్ చేశారు, మా పేరెంట్స్ ఎప్పుడు కూడా బీఫ్ తినరు అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి ఏదో ఇవ్వడానికి ట్రై చేసినాం. అది తింటారేమో మనకు తెలియదు, బట్ వాళ్ళు బయటకు వచ్చి అది ఫేక్ ఫోటో అంటారు. ఓకే, అదే నేనేమంటానంటే, అందరూ తింటారు ఈ మధ్య, ఈవెన్ బ్రాహ్మణ్స్ కూడా తింటున్నారు చాలామంది. నాన్ వెజిటేరియన్, ఎర్లియర్ బ్రాహ్మణ్స్ వెజిటేరియన్ కదా, ఇప్పుడు అందరూ బ్రాహ్మణ్స్ కూడా నాన్ వెజ్ తింటున్నారు, ఎగ్ తింటున్నారు, ఈవెన్ చికెన్, మటన్ బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ కూడా తింటున్నారు బ్రాహ్మణ్స్. సో ఎప్పుడో గతంలో ఉన్న ఫుడ్ అవి ఇప్పుడు లేవు. బట్ ఇప్పుడు ఈయన చేసే కాంట్రవర్సీ ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం అనమాట. ఏంది ముఖ్యంగా మదరు సుజాత గురాంగ్ చౌదరి. ఈ సుజాత గురంగ్ చౌదరి ఎవరంటే, కుంకీ చౌదరి వాళ్ళ అమ్మ. ఆమె ఎక్కడో హోటల్లో ఎక్కడో బీఫ్ తింటుంటే ఎవడో ఫోటో తీశాడట వాళ్ళ అమ్మగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా లేడీస్ ఫోటో తీయటం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ హోటల్లోకి వెళ్ళి భోజనం చేస్తే వెనక నుంచి ఫోటో తీయడం తప్పు. తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓకే, ఇంకోటి ఇతను ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు గతంలో. ఈయన ఎవరంటే, అస్సాం బీజేపీ క్యాండిడేట్ 2021 బనేంద్ర కుమార్ మషారే. ఇతను బీఫ్ అనేది నేషనల్ డిష్ అన్నాడు. సేమ్ అస్సాంలోనే బీఫ్ ఈజ్ నేషనల్ డిష్ అన్నాడు ఎలక్షన్కి వెళ్ళి. బీజేపీ అతను కూడా. ఇప్పుడు ఇతను కొత్తగా క్రియేట్ చేసేది ఏంది అంటే, కరెక్ట్గా ఎలక్షన్ ముందు రిలీజ్ చేయటం ఆ ఫోటోని. ఏమంటారు, స్ట్రాటజిక్గా చూడండి ఎంత దుర్మార్గం ఇది. గతంలో బీజేపీ మేఘాలయ స్టేట్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ మావ్రీ వాళ్ళు అన్నారు, మాకు బీజేపీ పార్టీలో రిస్ట్రిక్షన్ ఏం లేదు, బీఫ్ తినకూడదని. కొన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు, మా రాష్ట్రంలో మేము తింటా ఉన్నాడు. మేఘాలయలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంటే సన్బోర్ షులాయ్. ఇతను కూడా మేఘాలయ గవర్నమెంట్కి సంబంధించిన బీజేపీ మినిస్టర్. అతను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి, మీరు బీఫ్ తినండి, మీకు ఎంత కావాలంటే అంత నేను సప్లై చేస్తా అన్నాడు. బీజేపీకి కేంద్ర మినిస్టర్ కిరణ్ రిజిజు అన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు బీఫ్ తింటాను, నన్ను ఆపేవాడేవాడు అన్నాడు కిరణ్ రిజిజు, బీజేపీ సెంట్రల్ మినిస్టర్. మరి వీళ్ళు చేసే రాజకీయం ఏంది స్వామి? ఈ ఎలక్షన్ రేపు పొద్దున ఉందని, ఈరోజు ఎలక్షన్ అనగా నేను నైట్
నైటో ఈరోజు మార్నింగో ఎప్పుడో మనకి ఎత్తానికి ఎలక్షన్ ముందు రోజు దాని సోషల్ మీడియాలో ఇది క్యాండిడేట్ వల్ల అమ్మ బీఫ్ తింటుందని పబ్లిక్గా పోస్ట్ చేయడం చూడండి వీళ్ళు. ఓకే, రీసెంట్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అలానా గ్రూప్ వాళ్ళు లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టరు బీజేపీకి సంబంధించిన నాయకులతో వీళ్ళు వెనక ఇది ఉంది, లింక్ ఉందని చెప్పి ఒక పెద్ద ప్రచారం నడిచింది కదా. మోరోవర్ డొనేషన్స్ అలానా గ్రూప్ బీజేపీ వాళ్ళకి ఆల్మోస్ట్ 30 కోట్ల రూపాయల వరకు డొనేషన్ ఇచ్చారు బీజేపీ వాళ్ళకి. ఎవరు అలానా గ్రూప్ అంటే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ మీకు 30 కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తే ఎవరో హోటల్కి వెళ్ళి బీఫ్ తింటే దాన్ని ఎలక్షన్ ముందు పోస్ట్ చేసి ఇది బీఫ్ తిన్నారని దాన్ని రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అది? ఓకే, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో చాలా క్యాజువల్గా తింటారు, హిందువులు కూడా తింటారు. కాకపోతే మేబీ కొద్దిగా హయ్యర్ కులస్తులు తినరేమో, కానీ హిందూ మతాన్ని పాటించేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది తినేవారు ఉంటారు. ఓకే, అందరం కాదు, కొంతమంది తినేవారు ఉంటారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కొన్ని చోట్ల కర్ణాటకలో కూడా బీఫ్ అనేది చాలా విరివిగా తింటూ ఉంటారు. ఓకే, ఇన్ని రాష్ట్రాల దినంగా ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళు ఏంది అక్కడ రాజకీయం చేసేది మనకే తెలియదు. ఒకవేళ బీఫ్ రాంగ్ అయితే లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్, ద వరల్డ్స్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ ఈజ్ ఇండియా, నాట్ వరల్డ్స్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఈజ్ బీఫ్ అనమాట. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద బీఫ్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాల్లో 2వ స్థానంలో ఉంది మనది. బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చెప్తున్నా, బీజేపీ గవర్నమెంట్ మీరు అంత బీఫ్ ఎక్స్పోర్ట్ని అడ్డుకునే వాళ్ళైతే లార్జెస్ట్ సెకండ్ ఎక్స్పోర్టర్ ఎట్ అవుతారండి. ఓకే, వాటిలో ఈ అలానా గ్రూప్ ఒకటి వాళ్ళు బీజేపీకి డొనేషన్ ఇచ్చారు వాళ్ళు డైరెక్ట్గా. మోరోవర్ కొంతమంది ఏమంటారంటే అసలు ఈ ఋగ్వేద, యజుర్వేద ఇట్లాంటి యాన్షియంట్ హిందూ టెక్స్ట్లో కొన్ని చోట్ల బీఫ్ గురించి రాసి ఉందండి, కన్సంప్షన్ చేసినట్టని గతం ఒక ఆయన అంటే గొడవ చేశారు వీళ్ళు. ఇప్పుడు దళితులు, ఆదివాసీలు, నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్, కేరళ హిందూసు, గోవా హిందూసు వీళ్ళందరూ కూడా హిందువులే, బట్ వాళ్ళందరూ బీఫ్ ఈజీగా తినేస్తారు. ఓకే, ట్రైబ్స్ వీళ్ళు దేన్ని వాట్ ఈస్ ద పాలిటిక్స్ హియర్? వై దే ఆర్ పోస్టింగ్ ఆల్ ద ఇమేజెస్ దేర్? జస్ట్ ఒక పొలిటికల్ పోలరైజేషన్ కోసం చేయటమే ఇదంతా. మైనారిటీస్ని ఇబ్బంది పెడతానికి ఇదిగో మైనారిటీస్ బీఫ్ తింటారని ఊరికే గొడవ చేసి ఓట్ల కోసమే, కానీ సిన్సియారిటీ అయితే లేదని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు గతంలో ఋగ్వేద ఓల్డెస్ట్ వేద కదా ఋగ్వేద అనేది, 1500 నుంచి 1200 BCEలో రాసింది ఋగ్వేద. దాంట్లో కౌ స్లాటర్ గురించి, బీఫ్ కన్జంప్షన్ గురించి కొన్ని చోట్ల రాసింది అని గతంలో చెప్తుంటారు. ఇది ఋగ్వేద 1086-14లో బ్రహ్మ ప్రజాపతి, వైఫ్ ఆఫ్ బ్రహ్మ ప్రజాపతి ఇంద్రాణి ఈ 8 మీట్ ఆఫ్ బుల్ అని ఉండిద్ది అనమాట. బుల్ వాళ్ళు ఏమంటారంటే మేము గోమాత కాదు, బుల్ అంటే ఎద్దు తిన్నది అని ఉంది వేదాల్లో, ఏమంటారు గోమాత కాదు అని అంటారు. ఓకే, ఇప్పుడు ఏంది ఎద్దు అయితేమి ఆవు అయితేమి అంటే యూ కెన్ గోమాతని సేవ్ చేయాలి, గోపితని చంపేయాలని ఈ పాలసీ నాకైతే అర్థం కాదు. యూ కెన్ కిల్ మదర్ బట్ నాట్ ద ఫాదర్, సారీ యూ కెన్ కిల్ ద ఫాదర్ బట్ నాట్ మదర్, వీళ్ళ ఫిలాసఫీ. ఓకే, యజుర్వేద చాప్టర్ 23 వర్స్ 29లో అశ్వమేధ యజ్ఞ ఆ టైంలో బుల్సు కౌస్ సాక్రిఫైస్ చేశారని రాసింది అని చెప్తూ ఉంటారు. యజుర్వేద 10:30-18 అట. ఆక్సెన్ అండ్ కౌస్ సాక్రిఫిషియల్ ఆఫరింగ్స్గా చేశారని అంటారు. ఓకే, యజుర్వేద 13:47 రిచువల్ హాస్పిటాలిటీ, ఎవరైనా సరే గెస్ట్ వస్తే వాళ్ళకి మీరు
5 యానిమల్స్ని గెస్ట్కి తినిపించాలి అని దాంట్లో ఇది కూడా ఒకటి క్యాటిల్ ఉండిద్ది అనమాట. దాంట్లో ఒకటి అథర్వేదాలో కూడా ఉంది 9:6:31 క్యాటిల్ని యూ కెన్ సర్వ్ ది పీపుల్ అని ఏదో రాసి ఉండిద్దట. ఓకే సరే, ఇంక ఇదంతా చెప్పడం ఎందుకులేండి, ఇదంతా ఇది సతాపత బ్రాహ్మణ 11:7:11:3 ఆత్రేయ బ్రాహ్మణ, ఎన్ని మనుధర్మశాస్త్ర, మనుస్మృతి, గెస్ట్లకి సాక్రిఫైస్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట ఇవి. సరే ఎనివే వేదిక్ స్క్రిప్ట్స్ని ఎలాగో వీళ్ళు ఫాలో అవట్లేదు. వీళ్ళు యాక్చువల్గా దిస్ భారతీయ జనతా పార్టీ దే విల్ నాట్ ఫాలో వేదిక్ స్క్రిప్ట్స్ ఆర్ నాట్ దేర్ బేస్. ఈయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసినటువంటి సావర్కర్ గారు, గోల్వాల్కర్ గారు వీళ్ళు రాసినటువంటి వాళ్ళ పుస్తకాలను బేస్ చేసుకొని రన్ చేస్తున్నారు, కానీ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ వేదిక్ స్క్రిప్ట్స్, బికాజ్ మోడర్న్ హిందుత్వ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వేదిక్ హిందూయిజం అని వాళ్ళు కూడా నమ్ముతారు. సావర్కర్, గోల్వాల్కర్, హెడ్గేవార్ వీళ్ళు వేదిక్ హిందూయిజం డిఫరెంట్, మోడర్న్ హిందూయిజం డిఫరెంట్, మోడర్న్ హిందూయిజం ప్రకారం వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారన్నమాట. కాబట్టి అవన్నీ పట్టించుకోరు. ఋగ్వేదాలు, యజుర్వేద, బ్రాహ్మణ పీరియడ్, ధర్మశాస్త్ర ఇవన్నిట్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఆవులు ఏదో క్యాటిల్ని సాక్రిఫైస్ అవనేది వాళ్ళు ఇగ్నోర్ చేసి గోవధ చేయొద్దని ప్రచారం చేయటం, ఈ గొడవలన్నీ వస్తున్నాయి ఇప్పుడు. కేరళ, గోవా, నార్త్ ఈస్ట్ అక్కడ ఈజీగా తినేస్తారు రెగ్యులర్గా, అయినా సరే అక్కడ వాళ్ళని ఏమంటారు, ఇక్కడ మన నార్త్ ఇండియాలో, అస్సాంలో అక్కడెక్కడ గొడవ చేస్తున్నారు వీళ్ళు. కౌ ప్రొడక్షన్ అంటున్నారు. ఓకే సరే, ఏదైనా కానీ ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఉంటారండి. పేదవాళ్ళు ఇప్పుడు ఆవు కొనుక్కొచ్చుకున్నారు, పాలు ఇచ్చినంత వరకు పాలు తీసుకున్నారు. ఇంకా తర్వాత అది పాలు ఇవ్వదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, మీరు వచ్చి తీసుకెళ్ళిపోయి మీరు వాటికి గడ్డేసి భోజనం చనిపోయేంత వరకు మీరు చూసుకోవాలి. మీరు చూసుకోలేనప్పుడు పేదవాడి మీద వేస్తే వాళ్ళకి దాన్ని నమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఇప్పుడు మీరు ఆపినా ఏదో ఒక విధంగా సీక్రెట్గా అమ్మేస్తున్నారు పేదలు. ఓకే, ఎందుకు అది పాలు ఇవ్వదని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, పేదవాళ్ళు కదా వాళ్ళు, దానికి గడ్డేసి మేపలేరు కదా. అది తల్లిదండ్రులకే భోజనం పెట్టరు ముసలోళ్ళు వాళ్ళు. ఈ రోజుల్లో ముసలోళ్ళు ఇక పనిచేయరు అన్నప్పుడు తల్లిదండ్రులకే భోజనం పెట్టని కొడుకులు వీళ్ళంతా. ఇక పాలు ఇవ్వదు అనుకున్నటువంటి ముసలి యానిమల్స్కి వీళ్ళు భోజనం పెడతారు, తల్లిదండ్రులకే పెట్టిన వాళ్ళు పెడతారని మనం నమ్మాలి మనం. అందుకని వీళ్ళందరూ అమ్మేస్తున్నారు. వెనక పేదలు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు వీటిని. వీళ్ళు పట్టుకొని మీరు అమ్మొద్దు అంటే మీరు తీసుకెళ్ళి అప్పుడు దాని భోజనం పెట్టాలి అప్పుడు. అది సరే, ఇదంతా రాజకీయం, అస్సాంలో చేసేటువంటి రాజకీయం. హిమాంత బిశ్వా శర్మది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.